ఇలా పడుకుంటే హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లెక్స్ తప్పవు. రైట్ వే ఆఫ్ స్లీపింగ్. హార్ట్ బర్న్, రిఫ్లెక్స్, గురకలకు స్లీప్ స్టైల్ కారణమా? ఇలా పడుకోవడం అలవాటు చేసుకోండి. లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ ఆరోగ్యకరమైన జీవితానికి రహస్యం. స్లీప్కి సరైన పొజిషన్ ఏది? ఆరోగ్యకరమైన జీవితానికి ఎన్ని గంటల నిద్ర అవసరం? త్వరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి? నాణ్యమైన నిద్ర పొందడం ఎలా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వీడియో. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలని, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. రోజంతా మనం హెల్తీగా, యాక్టివ్గా ఉండాలన్నా, వర్క్లో ప్రొడక్టివిటీ, పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా హెల్తీ క్వాలిటీ స్లీప్ అనేది చాలా అవసరం. దీర్ఘకాలంలో క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్, ఆల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వ్యాధులు రాకుండా ఉండాలన్నా నిద్ర చాలా అవసరం. కానీ చాలామందిలో ఈ నిద్ర లోపిస్తుంది. కొంతమంది సరిగా నిద్రపోరు. కొంతమందికి ఎంత ప్రయత్నించినా, పడుకున్నా 3 నుండి 4 గంటల వరకు నిద్ర పట్టదు. ఇంకొంతమంది రాత్రంతా మధ్యలో లెగుస్తూనే ఉంటారు. మీ నిద్ర ఎలా ఉంటుంది? కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే ఈ సమస్యలన్నిటికీ కారణం ఒక్కటే అంటే నమ్మగలరా? అవును, ఒక్కటే కారణం. 70% మందికి ఎలా పడుకోవాలో తెలియకపోవడం. ఇలా రాత్రి సరైన పొజిషన్లో పడుకోని వాళ్ళలోనే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. నిద్రలేమితో పాటు ఉదయం లేవగానే నడుం, భుజాలు, కడుపు నొప్పిగా ఉండడం, డైజెషన్ సరిగా అవ్వకపోవడం, మల విసర్జన సరిగా అవ్వకపోవడం, బీపీ దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఆఖరికి హార్ట్ హెల్త్పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే సరైన పొజిషన్లో పడుకోవడం చాలా ముఖ్యం. సరైన పొజిషనా అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. మనం సాధారణంగా 3 పొజిషన్స్లో పడుకుంటూ ఉంటాం. బ్యాక్ పైన పడుకుంటాం, స్టమక్ మీద పడుకుంటాం, లేదా సైడ్కి తిరిగి పడుకుంటాం. 63% పీపుల్కి సైడ్కి తిరిగి పడుకోవడం అలవాటు. అందువల్ల దీని గురించి వివరంగా చివరిలో తెలుసుకుందాం. ముందుగా బ్యాక్ పైన పడుకోవడం గురించి మాట్లాడుకుందాం. బ్యాక్ పైన పడుకోవడంలో అవయవాలకు ప్రత్యేకంగా అదనపు లాభం ఉండదు, అలా అని నష్టం కూడా ఉండదు. అయితే దీనివల్ల ఒక పెద్ద ప్లస్ ఏంటంటే స్పైన్ న్యాచురల్ అలైన్మెంట్లో ఉంటుంది. మెడ, భుజాలు, వెన్నెముకపై తక్కువ ఒత్తిడి పడుతుంది. భవిష్యత్తులో డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అయితే దీనివల్ల ఒక డ్రాబ్యాక్ కూడా ఉంది. అదేంటంటే బ్యాక్ పైన పడుకోవడం వల్ల గురక, స్లీప్ యాప్నియా వంటి సమస్యలు ఉన్నవారిలో అవి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇలానే బ్యాక్ పై పడుకుంటారా? అయితే బ్యాక్ స్లీపర్ అని కామెంట్ చేయండి. రెండవది, స్టమక్ మీద పడుకోవడం. ఇది అత్యంత హానికరమైనటువంటి పొజిషన్. ఈ విధంగా పొట్ట మీద పడుకుంటే వెన్నెముక సరిగ్గా నిలబడదు. మెడ ఒకవైపుకు తిరిగి ఉంటుంది. మెడపై, లోవర్ బ్యాక్ పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో డిస్క్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జీర్ణక్రియ, రక్త ప్రసరణ వ్యవస్థలు కూడా అదనపు శ్రమ పెట్టాల్సి వస్తుంది. దీనివల్ల రాత్రి శరీరం దాదాపు 25% ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఊపిరితిత్తులపై కూడా దీని ప్రభావం పడడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే దీనివల్ల ఒక ప్రయోజనం ఉంది. ఈ పొజిషన్ వల్ల గురక కొంచెం తగ్గవచ్చు. ఈ పొజిషన్లో పడుకునే వాళ్ళు తమ అలవాటును మార్చుకోవడం మంచిది. ఒకేసారి కాకపోయినా నెమ్మదిగా మార్చుకోండి. క్రమంగా ఎడమవైపు పడుకునే అలవాటు పెంచుకోవాలి. మీరు స్టమక్ పై పడుకుంటారా? స్టమక్ స్లీపర్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు మూడవదైన సైడ్కి తిరిగి పడుకోవడం గురించి తెలుసుకుందాం. వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన శరీర నిర్మాణాన్ని ఒకసారి గమనించండి. మనం తినే ఆహారం ఒక పైపు ద్వారా కడుపులోకి వెళ్తుంది. దాన్ని ఈసోఫేగస్ అంటారు. కడుపులోకి వెళ్ళిన వెంటనే గ్యాస్ట్రిక్ యాసిడ్ విడుదలై ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఈ యాసిడ్ తిన్న ఆహారం తిరిగి పైకి రాకుండా
ఈసోఫేగస్ చివర ఒక వాల్వ్ ఉంటుంది, కానీ పెరిగే వయసు వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఆ వాల్వ్ సడలిపోతుంది. ఈ కారణంగా యాసిడ్ పైకి వచ్చి ఛాతీలో మంటగా అనిపిస్తుంది. దీన్నే హార్ట్ బర్న్ లేదా యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. దీర్ఘకాలికంలో దీన్ని జీఈఆర్డి లేదా హయేటల్ హెర్నియా సమస్యలకు దారితీస్తుంది. ఇక్కడే ఎడమవైపు పడుకోవడం సహాయపడుతుంది. మన కడుపు ఆకారం బీన్ లాంటిది, అది శరీరంలో ఎడమవైపునే ఉంటుంది. మీరు ఎడమవైపు పడుకుంటే గ్రావిటీ మూలంగా ఆహారం యాసిడ్ కడుపు దిగువ భాగంలోనే ఉంటుంది. జీర్ణక్రియ సులభం అవుతుంది. యాసిడ్ పైకి రావడానికి అవకాశాలు తగ్గిపోతాయి. హార్ట్కి కూడా ఇది సహాయం చేస్తుంది. మన శరీరంలోని పెద్ద ఆర్టరీ అయిన అయోర్టా హార్ట్కి ఎడమవైపు ఉంటుంది. అందువల్ల ఎడమవైపు పడుకున్నప్పుడు గ్రావిటీ సహాయంతో హార్ట్ రక్తాన్ని పంపడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. రోజుకి 7 నుండి 8 గంటలు ఇలా పడుకుంటే ఆ సమయం అంతా మీరు మీ హార్ట్కి పెద్ద హెల్ప్ చేస్తున్నట్లే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన శరీరంలో లింఫాటిక్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేక శుద్ధి వ్యవస్థ ఉంటుంది. ఇది రక్తంలో పేరుకుపోయే వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్ళేలా సహాయం చేస్తుంది. ఈ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం స్ప్లీన్. అది కూడా మన శరీరంలో ఎడమవైపే ఉంటుంది. లింఫాటిక్ సిస్టమ్కు హార్ట్లా ఎటువంటి పంపు ఉండదు. కండరాల కదలికలు, సహజ గ్రావిటీ సహాయంతోనే ద్రవాలు నెమ్మదిగా ప్రవహిస్తాయి. మీరు ఎడమవైపు పడుకుంటే స్ప్లీన్ ఉన్న వైపు కిందకు వస్తుంది, కాబట్టి సహజంగా డ్రైనేజ్ మెరుగుపడుతుంది. దీనివల్ల రక్తశుద్ధి ప్రక్రియకు మరింత సహాయం లభిస్తుంది. శరీరంలో వ్యర్థాలు బయటకు పోకుండా రక్తంలోనే పేరుకుపోయినప్పుడే అనారోగ్యాలు పుట్టుకొస్తాయి. లింఫాటిక్ సిస్టమ్ ఈ పనే చేస్తుంది. అందుకే ఆయుర్వేదంలో ముందుగా లింఫాటిక్ సిస్టమ్ని ట్రీట్ చేస్తారు. ఎడమవైపు తిరిగి పడుకుంటే మన డైజెషన్కి, హార్ట్కి, లింఫాటిక్ సిస్టమ్కి సహాయపడగలుగుతాం. మరి కుడివైపు తిరిగి పడుకోవడం గురించి మాట ఏంటి? అది మంచిదా చెడ్డదా చెప్తాను వినండి. కుడివైపు పడుకుంటే ఇప్పటి వరకు చెప్పిన ప్రక్రియకు పూర్తి విరుద్ధం జరుగుతుంది. యాసిడ్ పైకి రావడానికి అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ముందు చెప్పినట్లు ఛాతీలో మంట, రిఫ్లెక్స్ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. హార్ట్కి కూడా గ్రావిటీ సహాయం తగ్గుతుంది. అయితే కుడివైపు పడుకోవడం పూర్తిగా తప్పని కాదు, కానీ దీర్ఘకాల ఆరోగ్యపరంగా చూస్తే ఎడమవైపు పడుకోవడమే మంచి ఛాయిస్. మీరు ఎక్కువగా ఎటు తిరిగి పడుకుంటారు? లెఫ్ట్ అయితే లెఫ్ట్ సైడ్ అని, రైట్ అయితే రైట్ సైడ్ అని కింద కామెంట్ చేయండి. కొంతమంది పేషెంట్స్, మేము ఎడమవైపే పడుకుంటాం డాక్టర్ గారు, కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టదు అని కంప్లైంట్ చేస్తుంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. స్లీప్ పొజిషన్ ముఖ్యమే, కానీ పొజిషన్ కంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే డీప్ స్లీప్. యాక్టివ్ హెల్తీ లైఫ్కి ఇది చాలా ముఖ్యం. డీప్ స్లీప్ పొందాలంటే ముందు మీరు 2 హార్మోన్స్ గురించి తెలుసుకోవాలి. అవే మెలటోనిన్ అండ్ కార్టిసాల్. మెలటోనిన్ అనేది ఒక స్లీప్ హార్మోన్. ఈ మెలటోనిన్ ఎక్కువగా ఉంటే గాఢ నిద్ర వస్తుంది. కార్టిసాల్ అనేది ఒక స్ట్రెస్ హార్మోన్. ఇది ఎక్కువగా ఉంటే మన శరీరం అలర్ట్గా మారుతుంది. ఉదయం సూర్యోదయంతో మన శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది, మెలటోనిన్ తగ్గుతుంది. సాయంత్రం సూర్యాస్తమయంలో మెలటోనిన్ పెరుగుతుంది, కార్టిసాల్ తగ్గుతుంది. ఈ న్యాచురల్ సైకిల్నే సర్కేడియన్ రిథమ్ అంటారు. డీప్ స్లీప్ పొందాలంటే మీరు చేయాల్సిన పని రాత్రి మెలటోనిన్ సహజంగా పెరిగేందుకు తోడ్పడటం. మెలటోనిన్ సహజంగా పెరగడానికి 2 విషయాలు ప్రధానం. నెంబర్ 1, డార్క్ రూమ్. చిన్నపాటి కాంతి కూడా స్లీప్ సైకిల్కి భంగం కలిగిస్తుంది. ఒకవేళ భయం కారణంగా, ఇంకేదైనా కారణంగా రూమ్లో లైట్ వెలిగే ఉండాల్సి వస్తే అప్పుడు రెడ్ నైట్ లైట్ వాడవచ్చు. రెండవది, ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం. ఇది నిరంతర రొటీన్ మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఇది మెరుగైన నిద్రకు చాలా అవసరం. మీరు డైలీ ఒకే టైంకి పడుకుంటారా? ఏ టైంకి పడుకుంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే బ్లూ లైట్ కార్టిసాల్ను పెంచి మెలటోనిన్ను తగ్గిస్తుంది. మొబైల్, ల్యాప్టాప్, టీవీ
ఇవన్నీ బ్లూ లైట్ విడుదల చేస్తాయి. రాత్రిపూట మీరు ఫోన్ వాడుతున్న ప్రతి గంటకి దాదాపు 30 నిమిషాల నిద్ర తగ్గుతుంది. అందుకే పడుకోవడానికి గంట ముందు నుండే బ్లూ స్క్రీన్స్ అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ముఖ్యమైన పని ఏదైనా ఉండి స్క్రీన్ని ఫేస్ చేయాల్సి వస్తే ఎల్లో ఫిల్టర్ ఉపయోగించండి. మన బాడీ టెంపరేచర్ రాత్రి వేళ సహజంగా తగ్గుతుంది. గది చాలా వేడిగా ఉంటే శరీరం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. రూమ్ టెంపరేచర్ కూడా నిద్రలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిద్రకు 16 నుండి 20 డిగ్రీల సెల్సియస్ రూమ్ టెంపరేచర్ అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏసీ వంటి డివైజెస్తో టెంపరేచర్ కంట్రోల్ చేయగలం కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. లేదా పడుకునే ముందు 2 గంటలకి గోరువెచ్చని నీటితో స్నానం చేయడం కూడా మీకు సహాయపడుతుంది. మొదట ఇలా చేసినప్పుడు ముందు బాడీ టెంపరేచర్ పెరిగినా తర్వాత అదనపు వేడి విడుదలై శరీరం చల్లబడుతుంది. దాంతో డీప్ స్లీప్ సులభం అవుతుంది. అయితే ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఎవరు ఎంతసేపు నిద్రపోవాలి అనేది వారి వయసుపై ఆధారపడి ఉంటుంది. 0 to 3 months శిశువులకి 14 నుండి 17 గంటల నిద్ర అవసరం. 4 నుండి 11 నెలల శిశువులకి 12 నుండి 15 గంటల నిద్ర అవసరం. స్కూలు వయసు పిల్లలకి 9 నుండి 11 గంటల నిద్ర అవసరం. 14 నుండి 17 సంవత్సరాల టీనేజర్లకు 8 నుండి 10 గంటలు అవసరం. 18 నుండి 64 సంవత్సరాల పెద్దలకు 7 నుండి 9 గంటలు అవసరం. 65 పైబడిన వారికి 7 నుండి 8 గంటల నిద్ర అనేది అవసరం. ఈ విధంగా ఒక్కో వయసు వారికి ఒక్కో విధంగా ఉంటుంది. మీ వయసు ఎంత కామెంట్ చేసి చెప్పండి. అలాగే రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారో కూడా కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో నుండి మీరు తీసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నిద్ర మీ హార్ట్కి, డైజెషన్కి, లింఫాటిక్ సిస్టమ్కి, మొత్తంగా మీ ఆరోగ్యానికి సపోర్ట్ ఇస్తుంది. గాఢ నిద్రకి డార్క్ రూమ్, ఫిక్స్డ్ టైమింగ్స్, బ్లూ లైట్ కంట్రోల్ చాలా అవసరం. మీ వయసుకు సరిపోయేంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. నిద్రపోవడంలో ఇంకా సహాయం కావాలంటే బెస్ట్ స్లీప్ టిప్స్పై మన ఛానల్ ఇంతకు ముందే ఒక అమేజింగ్ వీడియో చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. నిద్ర అనేది ఆరోగ్యమైన జీవితానికి పునాది. అశ్రద్ధ అస్సలు చేయకండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఆరోగ్యం అదృష్టం కాదు, అది మీరు ఈరోజు తీసుకునే నిర్ణయం. మీరు అందరూ 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.